అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. అసలు ఇదంతా ఎలా జరిగింది బేబీ? ఆఖరి నిమిషంలో రిజిస్ట్రేషన్ ఎలా ఆగిపోయింది? నాకంతా అయోమయంగా ఉంది. డాడ్, నేను అప్పటికి రిజిస్ట్రార్ గారిని చాలాసేపు హోల్డ్ చేశాను, కానీ ఆ నాగేంద్ర వాళ్ళు రాలేదు. అసలు వాళ్ళని ఆపిందెవరో నాకిప్పటికీ తెలియట్లేదు డాడ్. బేబీ, రిజిస్ట్రేషన్ ఆపేలా చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఖచ్చితంగా అది ఇంట్లో వాళ్ళ పనే అయి ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ చేజారడం ఎవరికీ ఇష్టం లేదు. ఇంట్లో వాళ్లే ఎవరైనా ప్లాన్ చేశారేమోనని నాకు అనిపిస్తోంది. ఎవరుంటారు డాడ్? అందరూ నాతోనే ఉన్నారు. రామ్, బాలు, అత్తయ్య, మావయ్య, చివరికి తాతయ్య గారు కూడా నాతోనే ఉన్నారు. అలాంటప్పుడు నాగేంద్ర వాళ్ళని ఆపిందెవరు? సీత రాలేదు కదా. సీత? ఇటు సీత రాలేదు, అటు ఆదిత్య రాలేదు. ఈ ఫ్యామిలీలో 2 మనుషులు బయటే ఉన్నారు. అలాంటప్పుడు అందరూ నీతోనే ఉన్నారని నువ్వెలా అనుకుంటావమ్మా? అది నిజమే డాడ్, కానీ సీత ఇలాంటి పని చేయగలుగుతుందా? మరి తనకన్ని తెలివితేటలు ఉన్నాయంటావా? ఎందుకు లేవు? నీకు క్షమాపణలు చెప్పమంటే చెంప పగలగొట్టి మీ అత్తయ్య ముందు ఏమీ తెలియనట్టు చాలా పెద్ద నాటకమే ఆడింది. అది నువ్వు మర్చిపోయావా? ఆ సీతకి హనుమంతుడిలాగా ఆ ఆదిత్యగాడు తోడుండే ఉంటాడు. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసే ఈ ప్లాన్ చేసుండొచ్చు కదా. మీరు చెప్తుంటే నాకిప్పుడు అనుమానం వస్తుంది డాడ్. నిజంగానే ఆ సీత... హారతి తీసుకోండి. ఏంటి, ఇద్దరు నా గురించే ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు? ఆ దేవుడి దయ వల్ల ఈ కుటుంబానికి ఒక పెద్ద గండం తప్పిపోయింది. శశి, నువ్వు మంచి మనసుతో అమూల్య గురించి ఆలోచించి ఆ సిమెంట్ ఫ్యాక్టరీని నాగేంద్రకి రాసిచ్చేద్దాం అనుకున్నావు. అతని వెనకాల మరి ఎవరున్నారో, ఎవరు ఏం ప్లాన్ చేసి ఆ ఫ్యాక్టరీని లాక్కోవాలని చూశారో తెలియదు, కానీ ఆ దేవుడు మాత్రం ఇంకొకలా ప్లాన్ చేశాడు. అంతే శశి, మంచి విషయంలో ఇలాంటి మిరాకిల్స్ జరుగుతూనే ఉంటాయి. దొంగలని, రాక్షసులని, దుర్మార్గులని ఎక్కడ, ఎప్పుడు, ఎలా చావు దెబ్బ కొట్టాలో ఆ దేవుడికి బాగా తెలుసు. శశి, ఈ విషయంలో నీకు కూడా చాలా మంచి జరిగింది. నువ్వు ఎంత మంచి మనసుతో ఆ ఫ్యాక్టరీ రాసిచ్చినా ఈ కుటుంబానికి జరిగే ద్రోహానికి నువ్వు కారణం అయ్యేదానివి. ఆ అపవాదం నీకు రాకుండా ఆ దేవుడు నీకు కూడా మంచి చేశాడు. వీలైతే గుడికెళ్ళి దండం పెట్టుకుంట్రా. వెళ్ళేటప్పుడు మీ డాడీని కూడా వెంట పెట్టుకుని వెళ్ళు, మర్చిపోకు. విన్నావుగా శశి, ఇప్పుడు చెప్పు, ఆ నాగేంద్రని ఆపింది ఎవరై ఉంటారు? వెళ్ళి హాట్గా పిజ్జా తీసుకునిరా. రోడ్డు దాకా వెళ్ళి ఈ చొప్పుని కుట్టించుకొనిరా. ఈ షర్ట్ వేసుకోండి. కన్న తండ్రిగా ఆయన బాధ్యతని నెరవేర్చాలనుకుంటున్నారు. మీరు సరే అంటే అయిపోతుంది కదా. అమ్మా శైలు, పెళ్లివాళ్ళు ఫోన్ చేశారమ్మా.
ఇంకో అరగంటలో వచ్చేస్తున్నారు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? డాడీ ఇంకొక్కసారి ఆలోచించండి డాడీ. నీ మనసులో ఉన్నది నాకు అర్థమైంది తల్లి. నిజంగానా డాడీ? అవునమ్మా, నీకు పెళ్ళై వెళ్ళిపోతే నేను ఒంటరైపోతాననే కదా నీ దిగులంతా. నా గురించి నువ్వేం ఆలోచించకమ్మా, నేను నీతోనే ఉంటాను కదా. సరే సరే, తొందరగా రెడీ అవ్వు. అమ్మా, తన్ని త్వరగా రెడీ చేయండి, నేను వెళ్ళి ఏర్పాట్లు చూస్తాను. ఎక్కడికమ్మా వెళ్తున్నావు? ఇప్పుడే వస్తాను. త్వరగా వచ్చేయండి అమ్మా. అమ్మా, ఈరోజు ఎందుకో మనసంతా తెలియని దిగుల్లో ఉందమ్మా. కారణం తెలియడం లేదు. శైలుని పెళ్లి చేసుకోమని చెబితే అలా కోపంగా చూసి వెళ్ళిపోయింది ఏంటమ్మా? తనెవరినో ప్రేమించిందంట. ఎవరిని ప్రేమించిందో నాకు కూడా తెలుసు అంటుందేంటి? నాకెలా తెలుస్తుందమ్మా? ఏంటండి మీరు ఈ టైంలో ఇక్కడికి వచ్చారేంటి? ఈరోజు మీకు పెళ్లి చూపులు కదా, చక్కగా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చారేంటి? మీకు పెళ్లి చూపులు అయిపోయాయా? లేదు, జరుగుతున్నాయి. నాకు అర్థం కాలేదు. నీకెప్పటికీ అర్థం కాదు, ఎందుకంటే నువ్వు ఎప్పుడూ నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. నువ్వు చాలా తెలివిగలవాడివి ఆదిత్య. కార్ బానెట్ కూడా ఓపెన్ చేయకుండా ఇంజిన్ సౌండ్ ని బట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది అని చెప్పగలిగే తెలివి నీకుంది. కానీ ఒక ఆడపిల్ల పెళ్లి చూపుల నుంచి వచ్చేసి ఎదురుగా నీ ముందు నిలబడితే ఎందుకు వచ్చానని మాత్రం తెలుసుకోలేకపోయావు కదూ? ఎందుకు ఆదిత్య ఇంతలా నటిస్తావు? నటించడం ఏంటండి? నటించడం లేదా? అయితే ఈరోజు నాకు పెళ్లి చూపులని నీకు తెలుసు కదా. మా డాడీ నేను ఇంటికి రమ్మని పిలిచారు కదా, మరెందుకు రాలేదు? అంటే అది నాకు వేరే పనులు ఉన్నాయి. ఏది? ఏం పని చేస్తున్నావు చూపించు. ఇప్పుడేంటండి, నేను పని చేయడానికి మీ పెళ్లి చూపులకి ఏంటండి సంబంధం? అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆదిత్య. I love you, Aditya. I love you.